హాయ్ హలో వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. కళల రాజధాని అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్. పరుగులు పెడుతున్న ఇక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏ ప్రాజెక్ట్ నమ్మాలి, ఎక్కడ పెట్టుబడి పెడితే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో నమ్మకమైన ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా? మీకోసమే ఈ సువర్ణ అవకాశం, అదే పీవీఆర్ భవిష్య హిల్స్. ఒకవైపు అమరావతికి గుండెకాయ లాంటి ప్రైమ్ లొకేషన్, మరోవైపు లగ్జరీ అమ్యూనిటీస్, దాంతోపాటు మనకి మరెన్నో 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్ రూమ్స్, అలాగే లగ్జరీ విల్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటి కోసం మరిన్ని వివరాలు తెలుసుకుందాము, పదండి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు రమేష్ అంక్రియుడు గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, పీవీఆర్ భవిష్య హిల్స్ అసలు ఈ పేరు ఎలా వచ్చింది సార్? అలాగే ప్రమోటర్స్ కోసం చెప్పండి. గుడ్ మార్నింగ్. పీవీఆర్ భవిష్య హిల్స్ ఈ ప్రాజెక్టు మొన్న 24 ఎలక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పీవీఆర్ గ్రూప్ అలాగే మా భవిష్య డెవలపర్స్ ఈ 2 కంపెనీలు జాయింట్ గా ఈ ప్రాజెక్ట్ ప్రమోట్ చేయడం జరిగింది. భవిష్య డెవలపర్స్ అంటే మేము గత 25 years నుంచి అనేక ప్రాజెక్ట్స్ లైక్ లేఅవుట్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ వీటిలో మేము విజయవాడ అట్లాగే హైదరాబాద్ ఇటు చేస్తా వస్తున్నాము. అలాగే పీవీఆర్ గ్రూప్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ విజయవాడ మరియు గుంటూరులో చేస్తున్నారు. మేమిద్దరం కలిపి పీవీఆర్ గ్రూప్ భవిష్య డెవలపర్స్ జాయింట్ గా పీవీఆర్ భవిష్య హిల్స్ అనే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, అలాగే దీని లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి సార్? పీవీఆర్ భవిష్య హిల్స్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు విజయవాడ గుంటూరు హైవే మీద, హైవే నుంచి కేవలం 300 meters లో ఉంది. అట్లాగే దీనికి ఒక పక్కనేమో కొలనకొండ టెంపుల్ నైరుతిలో, అట్లాగే ఈశాన్యంలోనే బకింగ్హామ్ కెనాల్ ఈ మధ్యలో ఉండటం వల్ల ఈశాన్యంలో ఏమో చక్కగా నీరు ప్రవహిస్తుంది. అలాగే నైరుతిలోనేమో కొలనకొండ ఉంది. అలాగే పడమర 300 meterలో విజయవాడ గుంటూరు హైవే ఉంది. ఇది చుట్టుపక్కల అనేక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయి. అంటే ఎలాగంటే మాకు ఇటు పక్కనేమో ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఆ పక్కనేమో మన జైబెరీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇటు పక్క మా ఎదురుగా కియా షోరూమ్ ఉంది, కొంచెం పక్క వెళ్తేనేమో మాకు ఎయిమ్స్ ఉంది, ఒక పక్క తాడేపల్లి, ఇంకో పక్క కుంచన్పల్లి, ఇటు పక్క వడ్డేశ్వరం, వీటి మధ్యలో హైవేకి కూతవేటి దూరంలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్టు 6 acres లో వచ్చిన మెగా ప్రాజెక్ట్ పీవీఆర్ భవిష్య హిల్స్. ఇంత పెద్ద ప్రాజెక్టు హైవే పక్కన ఇన్ని ఫెసిలిటీస్ తో ఉండటం ఈ ప్రాజెక్ట్ యొక్క విశిష్టత. అంతేకాక ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు రాజధానికి మూడు రోడ్లు విజయవాడ గుంటూరు హైవే నుంచి 3 రోడ్లు కనెక్ట్ అవుతుంది. 3 రోడ్లలో ఒకటి కాజ దగ్గర కలుస్తుంది. వెలపూడి సెక్రటేరియట్ నుంచి ఒక రోడ్ వచ్చి కాజ దగ్గర కనెక్ట్ అవుతుంది. ఓకే, ఆ రోడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో కాజ నుంచి ఆ రోడ్ వెళ్ళి మనకు వెలగపూడి మీదగా వెల్లపూడి కనెక్ట్ అవుతుంది వెస్ట్ బైపాస్ లో. ఓకే, సో గవర్నమెంట్ రెండో రోడ్ వచ్చి మన మణిపాల్ దగ్గర ప్రపోజల్ ఉంది. ఏది రాజధాని నుంచి వచ్చి మణిపాల్ దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన ప్రధానమైన రోడ్ ఏంటంటే కరెక్ట్ గా మన మా ప్రాజెక్ట్ ఎదురుగా ఎయిమ్స్ పక్క నుంచి ఎర్రబాలెం కొండ మీదుగా టన్నెల్ తవ్వుకుంటా కనెక్ట్ అవుతుంది అనమాట. సో అన్నిటికన్నా ప్రధానమైంది దగ్గరగా హైవే కనెక్ట్ చేసేది మా ఎదురుగా ఉన్న రోడ్డు. ఓకే, సో ఎయిమ్స్ పక్క నుంచి రాజధానికి వెళ్లే రోడ్డు మా ప్రాజెక్ట్ నుంచి కేవలం 1.5 kilometer దూరంలో ఉంది. జస్ట్ 5 minutes లో ఆ రోడ్డు ఎక్కొచ్చు. మీరు ఇక్కడ నుంచి కేవలం 10 minutes లో కోర్ క్యాపిటల్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇంత ప్రత్యేకత ఉన్న ప్రధానమైన లొకేషన్ ఇది. ఎందుకంటే మణిపాల్ దగ్గర ఉన్న రోడ్డుకి ప్రాపర్టీ లాస్ ఉంటుంది. అది వేయడానికి ఏంటంటే చాలా ఇల్లు తీయటం అంతా ఉంది. కాజు దగ్గర రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, బట్ అది విజయవాడ సిటీ నుంచి కొంచెం దూరం. బట్ మా ఎదురుగా ఎయిమ్స్ పక్క నుంచి వచ్చే రోడ్డు వచ్చి విజయవాడకి నియరెస్ట్ రోడ్డు కాబోతుంది, రాజధానికి అత్యంత ఈజీ యాక్సెస్ రోడ్డు కాబోతుంది. ఆ రకంగా మా ప్రాజెక్టు రాజధానికి యాక్సెస్ రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డు, మెయిన్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరలో ఉంది. అలాగే విజయవాడ గుంటూరు హైవే కూడా కేవలం 300 meterలో ఉన్న అత్యంత కీలకమైన లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. సార్, పీవీఆర్ భవిష్య హిల్స్ కున్న ప్రధాన ప్రత్యేకత ఏంటి? ఈ ప్రాజెక్ట్ మొత్తం 6 acres విశాలమైన ల్యాండ్ లో డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తానే ఉన్నారు చుట్టూ. ఇదేంటంటే ఒక 2 acres అటు పక్కనేమో మనం ప్రీమియం అపార్ట్మెంట్స్, ప్రీమియం 3 bedroom అపార్ట్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1850 SFT 2000 square feet, అలాగే 2300 square feet,
అలా 3 రకాల సెగ్మెంట్స్ లో ప్రీమియం అపార్ట్మెంట్స్ 150 ఫ్లాట్స్ 3 బ్లాక్స్ గా కట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇండివిజువల్ ఫ్లోర్స్ ఏంటంటే ఇప్పుడు మన విజయవాడ సిటీలో గాయత్రి నగర్ అక్కడ 400 గజాల్లో ఫ్లోర్ కోట చెప్పుకుని కట్టుకుంటాం. ఫ్లోర్ కోటే ఫ్లాట్ 4 ఫ్లోర్లు కట్టుకుంటాం. అదే కాన్సెప్ట్ లో ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా 12 బ్లాక్స్ కడుతున్నాము. ఈ 12 బ్లాక్స్ లోనూ ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక ఫ్లాటే ఉంటుంది. దాన్ని ఏంటంటే మీరు విల్లామెంట్ అనొచ్చు. అంటే ఆల్మోస్ట్ లైక్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్లోర్ కి ఒకళ్ళే ఉంటారు. లిఫ్ట్ లోకి వచ్చి వాళ్ళ లాక్ వాళ్ళు వేసుకుంటారు. సో అది ఆల్మోస్ట్ లైక్ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉన్న ప్రీమియం సెగ్మెంట్ 12 బ్లాక్స్ 12x4 48 ఫ్లాట్స్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ వెరీ ప్రీమియం అనమాట. సో ఇలా ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇలా కడటం వల్ల ఈ టైపు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇలా ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ 150, అలాగే ఈ 50 ఇండివిజువల్ ఫ్లోర్స్ ఇలా. అవి కాకుండా ఈ రోడ్డు చూడొచ్చు, 40 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు మొత్తం మేము విల్లాస్ కడుతున్నాం. డిఫరెంట్ సైజ్ ఆఫ్ విల్లాస్ కడుతున్నాం అనమాట. ఈ విల్లాస్ కూడా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇది చూడవచ్చు మీరు, ఈ 40 ఫీట్ రోడ్ లో మొత్తం విల్లాస్. ఈ మధ్య అంటే 2 ఎకరాలు విల్లాస్ కడుతున్నాము. మధ్యలో 2 ఎకరాలు ఇండివిజువల్ ఫ్లోర్స్ కట్టడం జరుగుతుంది. అలాగే అటేపు 2 ఎకరాలనేమో మేము లగ్జరీ అపార్ట్మెంట్స్ కడతాం. ఈ టౌన్షిప్ లో చాలా మంది జనరల్ గా ఈ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారంటే కేవలం అపార్ట్మెంట్స్ కడతారు, లేదా కేవలం విల్లాస్ కడతారు. మేమేంటంటే వీఆర్ క్యాటరింగ్ డిఫరెంట్ సెగ్మెంట్స్. సో అటు లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అట్లాగే ఇండివిజువల్ ఫ్లోర్స్ ఉన్నాయి, అట్లాగే విల్లాస్ ఉన్నాయి. ఈ 3 కలిపి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేసి వీళ్ళందరికీ కలిపి కామన్ అమెంటీస్ గా క్లబ్ హౌస్ కట్టడం జరుగుతుంది. సో ఈ కనిపించేది క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ అని ఇది చేస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద బేసికల్ గా పివిఆర్ భవిష్య హిల్స్ లో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో అన్ని కలిపి చేయడం జరుగుతుంది. అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్. పివిఆర్ భవిష్య హిల్స్ లో కమ్యూనిటీ లివింగ్ ఎలా ఉండబోతుంది? మనం ఎలాంటి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం? థ్యాంక్ యూ వరల్డ్ క్లాస్ అన్నందుకు. ఇది డెఫినెట్ గా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఆల్మోస్ట్ మేము 40 రకాల అమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ ఏంటంటే మధ్యలో టాట్లాట్ ఏరియా ఉంటుంది. టాట్లాట్ అంటారు. సో మధ్యలో కోర్ట్యార్డ్ లాగా ఓపెన్ ఉంటుంది అన్నమాట. సో ఆ కోర్ట్యార్డ్ లోనే మేము ఆల్రెడీ పిల్లల ప్లే ఏరియాస్ కానీ, అట్లాగే అవుట్డోర్ జిమ్స్ కానీ, అట్లాగే ల్యాండ్స్కేప్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ బ్రోచర్లో వివరంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇది కాకుండా మేము అటు సైడ్ ఒక పెద్ద పార్క్ ఇస్తుంది జరిగింది. ఆ పార్క్ లో ఏంటంటే సింగపూర్ థీమ్ లో మేము అవుట్డోర్ అమ్యూనిటీస్ డెవలప్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే మేము స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇస్తున్నాము, మల్టీపర్పస్ స్పోర్ట్ ఇస్తున్నాము, అలాగే వాకింగ్ ట్రాక్స్ ఇస్తున్నాము, రిఫ్లెక్సాలజీ పార్క్ ఇస్తున్నాం. రిఫ్లెక్సాలజీ పార్క్ అంటే మీకు అడుగున కాలంలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అట్లాంటివి ఇస్తున్నాము. అలాగే అది కూడా మేము ఈశాన్యంలో ఒక టెంపుల్ ఇస్తున్నాము, జెన్ బేస్డ్ టెంపుల్ ఇస్తున్నాము, యాంపీ థియేటర్ ఇస్తున్నాము. అలాగే మెనీ మోర్ వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ అంటే లైక్ ఎల్డర్ సీటింగ్, అట్లాగే డిఫరెంట్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ లో ఇన్కార్పొరేట్ చేసి ఇవ్వడం జరిగింది. అది కాకుండా క్లబ్ హౌస్, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదంతా క్లబ్ హౌస్. ఈ ఏరియా అంతా క్లబ్ హౌస్. అలాగే ఈ పక్కనంతా మేము స్విమ్మింగ్ పూల్ వస్తుంది జరుగుతుంది. క్లబ్ హౌసే కాకుండా ఈ ఫ్రంట్ మేము మళ్ళీ కమర్షియల్ ఈ మూడు విల్లాస్ ఏం చేస్తాం, రోడ్ సైడ్ కమర్షియల్ ఇస్తుంది జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్ లో ఏం చేస్తాం అంటే మేము ఒక రెస్టారెంట్ ఇస్తున్నాము, అట్లాగే చిన్న స్పా ఇస్తున్నాము, మీటింగ్ హాల్ ఇస్తున్నాము, అట్లా గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము, థియేటర్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, అలాగే రూఫ్ టాప్ చిన్న టెరాస్ గార్డెన్ ఇస్తున్నాము. సో వీఆర్ కమింగ్ అప్ విత్ మెనీ అమెంటీస్ అన్నమాట. ఇన్ని అమెంటీస్ ఈ ప్రైస్ లో, ఈ లొకేషన్ లో వేరే ప్రాజెక్ట్ లో లేవు. అది చెప్పాను, నేను కొద్దిగా గర్వంగానే చెప్తున్నాను. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవడానికి 3 ప్రధానమైన విషయాలు తీసుకోవాలి. 1 లొకేషన్, 2 అమెంటీస్, 3 ప్రైసింగ్. సో లొకేషన్ వైజ్ ఇది బెస్ట్ లొకేషన్. ఎందుకంటే విజయవాడ గుంటూరు మధ్య హైవేకి కేవలం 300 మీటర్లో ఉండి, అట్ ద సేమ్ టైం రాజధాని యాక్సెస్ రోడ్డుకి కేవలం 5 నిమిషాల దూరంలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో లొకేషన్ బెస్ట్ లొకేషన్. సెకండ్ వచ్చి అమెంటీస్. నీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ మేము 30 నుంచి 40 దాకా అమెంటీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ బిల్డ్ చేసి ఈ టౌన్షిప్ లో అందరికీ కావాల్సిన సమస్తమైన ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏం కావాలి, పిల్లలకు కావాల్సినట్టు పిల్లల ప్లే ఏరియాస్, పెద్దవాళ్ళకి కావాల్సినట్టు అవుట్డోర్ జిమ్స్, ఇండోర్ జిమ్స్, అట్లాగే యూత్ కి కావాల్సినట్టు క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ సమస్తం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి 2 కాకుండా
ప్రైసింగ్ లో కూడా మేము చాలా కాంపిటేటివ్ గా చాలా ఎడ్జ్ ప్రైసింగ్ తో వస్తుంది జరిగింది. ఎందుకంటే మేము లగ్జరీ అపార్ట్మెంట్స్ ఒక ప్రైస్ పెట్టడం జరిగింది, ఇండివిజువల్ ఫ్లోర్స్ ఒక ప్రైస్ పెట్టడం జరిగింది, అలాగే విల్లాస్ ఒక ప్రైస్ పెట్టడం జరిగింది. సో ఈ మూడు కూడా వెరీ హై ఎండ్ ప్రాజెక్ట్, వెరీ హై ఎండ్ పీపుల్ ఇక్కడ మేము ఉండడం జరుగుతుంది. ఎందుకంటే జనరల్ గా లైక్ ఏంటంటే ఒక స్థాయి కన్నా అబోవ్ ఎలైట్ క్రౌడే ఈ ప్రాజెక్ట్ లో తీసుకుంటున్నారు. లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్, ఎన్జిఓలు, అట్లాగే ఐటీ పీపుల్, హైదరాబాద్ నుంచి ఎన్ఆర్ఐస్ అనేక మంది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ హు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఎవరు ఉండడానికి బెస్ట్ అంటారు? ఎన్ఆర్ఐస్, ఐటీ ప్రొఫెషనల్స్? ఇది శాంతంగా బతకడానికి కాదమ్మా, టౌన్షిప్ ఉంది, టౌన్షిప్ లో ఎవరుంటారు? ఇప్పుడు మీరు అందరూ ఉంటారు కదా. అందరూ ఎవరైతే ఎఫర్ట్ చేయగలిగి, ఎవరికైతే మంచి జీవన ప్రమాణాలు కావాలో, మంచి లైఫ్ స్టైల్ కావాలో వాళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ జనరల్ గా ఎక్కువ మంది ఏమంటున్నారంటే రాజధాని దగ్గరలో ఉండటం వల్ల చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఎన్జిఓస్, అట్లాగే చాలా మంది ఇన్వెస్ట్ చేద్దాము, అమరావతి వస్తుంది కాబట్టి, అమరావతి దగ్గరలో ప్రాజెక్ట్స్ కాబట్టి, హైవే దగ్గరలో ఉంది కాబట్టి చాలా మంది ఎన్ఆర్ఐస్, అట్లాగే విజయవాడ నుంచి కూడా అనేక మంది, హైదరాబాద్ నుంచి చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. నాకు తెలిసి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా దాదాపు ఇందులో ఒక 20% దాకా కొన్నారు, ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో వీఆర్ హ్యావింగ్ ఏ కాంప్రహెన్సివ్ అనమాట, లైక్ టౌన్షిప్ లో ఉన్నట్టు అందరూ ప్రీమియం ఎలైట్ క్రౌడ్ అంతా ఇక్కడ చేరారు. అందమైన ప్రకృతి మధ్యలో భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ప్రైమ్ లొకేషన్, క్రీడా గుర్తింపుతో నమ్మకం, ఆధునిక జీవన శైలికి తగిన అన్ని సౌకర్యాలు, ఇవన్నీ ఒకే చోట అందిస్తున్న ప్రీమియం టౌన్షిప్ పీవీఆర్ భవిష్య హిల్స్. పెట్టుబడిగా అయినా, సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలన్నా ఇది ఒక మంచి ఎంపికగా నిలవచ్చు. పూర్తి వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించండి.